ఎవరైనా దేశ నాయకులు బాగుండాలని కోరుకునే వాళ్ళు, దేశ అధికారులు బాగుండాలని కోరుకునే వాళ్ళు, 140 కోట్ల మంది భారతీయులు క్షేమంగా ఉండాలి, సుఖంతో ఉండాలి, సంతోషంతో ఉండాలి, నా దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని నిత్యము కోరుకుంటూ వాళ్ళ కోసం ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారు అంటే అది కేవలం క్రైస్తవులు మాత్రమే. కొట్టుకుందామా, దూషించుకుందామా, చంపుకుందామా? ఒక మంచి సమాజాన్ని మనం చూడాలి. ఎప్పటికీ మన మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ ఉండాలి. ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు తల ఎత్తుకొని చూసే విధంగా ఉండాలి తప్ప తల దించుకునే విధంగా ఉండకూడదు అన్నది ఒక క్రైస్తవ భారతీయుడిగా కోరుకునే ఒక కోరికండి. ఇది మన అందరం కోరుకునేది. మన దేశం బాగుండాలి, మన దేశం అభివృద్ధి చెందిన దేశముగా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలి.